హాయ్ హలో ఈహెచ్సిటీ రిలీజ్ చేసిన కొత్త ఈహెచ్ఎస్ గైడ్లైన్స్లో అసలు ఏముంది, హెల్త్ కార్డ్స్ ఇష్యూ చేయడానికి ఇంకా ఎంత టైం పడుతుంది, అసలు హెల్త్ కార్డ్ లేకుండా ట్రీట్మెంట్ చేయడానికి ఏమైనా అవకాశం ఉందా, ఈ వీడియోలో అయితే చూద్దాం. ముందుగా 22/8 రోజు రిలీజ్ చేసిన గైడ్లైన్స్లో 16 పాయింట్స్ అయితే ఉన్నాయి. వీటిలో మొదటి చూద్దాం. ఫస్ట్ అయితే ఇవి 17/7 అంటే ఈహెచ్సిటీ ఎప్పుడైతే కొత్త స్కీమ్ లాంచ్ చేసిందో అప్పటి నుండి ఇవి ఎఫెక్టివ్లోకి వస్తాయి. దీనికి ఎవరెవరు ఎలిజిబుల్ అంటే స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఆల్రెడీ భద్రత కింద కవర్ అవుతున్న పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, సహల్యత కింద కవర్ అవుతున్న ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, పెన్షనర్స్, సర్వీస్ పెన్షనర్స్, ఫ్యామిలీ పెన్షనర్స్, వాళ్ళ డిపెండెంట్స్, ఎలిజిబుల్ డిపెండెంట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 25 years బిలో ఉన్న సన్ కానీ అన్మ్యారీడ్ డాటర్ కానీ ఇలా అన్నమాట. ఆ కండిషన్స్ అనేవి ముందుగానే మనకు ఇచ్చినారు. నెక్స్ట్ వచ్చేసి మనకు డిజిటల్ ఎంట్రీ ఐఎఫ్ఎంఎస్లో మనం ఏదైతే ఎంట్రీ చేసామో దాని ఎన్రోల్మెంట్ బాధ్యత మొత్తం డిడి వాళ్ళది, కన్సర్న్ ఎస్టీ వాళ్ళది అని ఇందులో మెన్షన్ చేసినారు. ఒకవేళ ఇద్దరు ఎంప్లాయీస్ అయితే మాత్రం ఒకరి నుంచి మాత్రమే డిడక్షన్ చేయాలని గైడ్లైన్స్ అయితే ఇచ్చినారు. నెక్స్ట్ వచ్చేసి హెల్త్ కార్డ్స్ అనేవి డిజిటల్ కార్డ్స్ ఉంటాయి. ఇవి క్యూఆర్ కోడ్తో ఉంటాయి. అయితే ఇవి మనకు August 15th రోజే మనకు లాస్ట్ డేట్ అని చెప్పినారు ఐఎఫ్ఎంఎస్లో వెరిఫై చేయడానికి. ఆల్రెడీ 1 week అవుతుంది. డిజిటల్ కార్డ్స్ అయితే ఇంకా ఇష్యూ చేయలేదు. మీరు ఎన్ఈహెచ్ఎస్ వెబ్సైట్లో కూడా పోర్టల్లో చూడొచ్చు. ఇంకా ఎంప్లాయీ లాగిన్ అనేది ఎనేబుల్ చేయలేదు. అది ఎనేబుల్ చేయలేదు కాబట్టి మనకి ఇంకా కొత్త హెల్త్ స్కీమ్ కార్డ్స్ అనేవి ఇంకా రాలేదు. నెక్స్ట్ వచ్చేసి మనకు ఒకవేళ హెల్త్ కార్డు లేకపోయినా కానీ మనకున్న ఎంప్లాయీ ఐడి మరియు పెన్షనర్ ఐడి ఉన్న వాళ్ళకి పెన్షనర్ ఐడి, వీటిని బేస్ చేసుకొని మనము ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనేది ఇక్కడ కొత్తగా ఇప్పుడు గైడ్లైన్స్లో చెప్పినారు. అయితే చాలామంది చెప్తున్న అంశం ఏంటంటే అసలు యాక్చువల్గా మనకు ఉన్న ఎంప్లాయీ హెల్త్ కార్డు తీసుకొని వెళ్తేనే అసలు ఎంపానల్డ్ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ అనేది చేయట్లేదని వాళ్ళు బాగా కంప్లైంట్ చేస్తున్నారు. అలాంటిది వితౌట్ ఎంప్లాయీ హెల్త్ కార్డు జస్ట్ ఎంప్లాయీ ఐడి చూపించి ట్రీట్మెంట్ అనేది ఎంతవరకు పాసిబుల్ అవుతుంది అనేది మనం చూడాలి. ఇక మన డిపెండెన్స్ లిస్ట్ అనేది ఎవరైతే మనము యాడ్ చేయాలన్నా, మాడిఫై చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా కన్సర్న్ డీడీఓనే దాన్ని వెరిఫై చేసి అప్రూవ్ చేయాలని ఇక్కడ చెప్పినారు. మనకు అవుట్ పేషెంట్ అయితే వెల్నెస్ సెంటర్స్లో చేసుకోవచ్చు. అవుట్ పేషెంట్ ట్రీట్మెంట్స్కి అయితే సంబంధించి మనకి ఈఎన్టీ, నోస్, డెంటల్ ఇలా చాలా రెగ్యులర్ అన్నీ ఇందులో కవర్ అయి ఉన్నాయి. యాక్చువల్గా మనకు టోటల్గా 12 వెల్నెస్ సెంటర్స్ అయితే ప్రజెంట్ అవైలబుల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్స్ కూడా జనరల్ బ్లడ్ టెస్ట్లు కానీ, స్కానింగ్, ఎక్స్రేలు కానీ ఇందులో కవర్ అయి ఉన్నాయి. ఫార్మసీ కూడా రెగ్యులర్ మెడిసిన్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మనకి ఈ 12 వెల్నెస్ సెంటర్స్లో అనేది మనకు అవైలబుల్ ఉంటుంది. ఇక ఇన్పేషెంట్ కోసం అయితే మనం నెట్వర్క్ హాస్పిటల్స్లో అడ్మిట్ అవ్వచ్చు. దీనికైతే 18-16 ప్రొసీజర్స్ అయితే మనకు కవర్ అయి ఉన్నాయి. అన్ని సిజిహెచ్ఎస్ రేట్స్లో మాత్రమే 18-16 ప్రొసీజర్స్ అయితే మెన్షన్ చేసినారు. వెల్నెస్ సెంటర్స్ కానీ ఏదైనా రిఫర్ చేయొచ్చు మనకి ఏదైనా హాస్పిటల్కి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా టెస్ట్లో మనకి ఏదైనా ఉంటే రిఫర్ చేయొచ్చు. ఇప్పుడు హార్ట్ స్ట్రోక్ లాంటి ఎమర్జెన్సీ ఉన్న టైంలో మనము ప్రియర్ అప్రూవల్ లేకుండా ముందు అడ్మిట్ అవ్వచ్చు. 24 లోపు ఇంటిమేషన్ అయితే ఇవ్వాలి. 24 hours లోపు 3 lakhs కవరేజ్ వరకు అయితే మనం ఎలాంటి ఇంటిమేషన్ ఇవ్వనవసరం లేదు. మనం ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు. అలా ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు. ఒక సింగిల్ అడ్మిషన్లో 3 lakhs అనమాట. అలా ఎన్నిసార్లు అయినా అడ్మిషన్ అవ్వచ్చు. దానికి లిమిట్ ఏం లేదు. 3 lakhs కంటే ఎక్కువ ప్యాకేజ్ రేట్ డిసైడ్ అయి ఉంటే కూడా డైరెక్ట్గా ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ 3 lakhs to 10 lakhs మధ్యలో ఉంటే మాత్రము ఈహెచ్సిటీ బోర్డు సబ్ కమిటీ అనేది డిసైడ్ చేసి అప్రూవల్ ఇస్తుంది మనకి. ఒకవేళ 10 lakhs కంటే ఎక్కువ ఉంటే మాత్రం బోర్డు ట్రస్ట్ ఎమర్జెన్సీ మీటింగ్ అనేది కండక్ట్ చేస్తుంది మినిమం కోరంతో. ఆ కోరంలో ఉన్న సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళు డిసిషన్ అనేది తీసుకుంటారు, అప్రూవల్ ఇస్తారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే 10 lakhs కంటే ఎక్కువ ఉంటే అది ఎమర్జెన్సీ కేసు అయి ఉంటుంది. వీళ్ళు అప్పటిదప్పుడు బోర్డు మీటింగ్ పెట్టుకొని అప్రూవల్ చేసేదాకా ఇవ్వమనేది కొంచెం
ఆలోచించాల్సిన విషయము. ఎందుకంటే ఎవరైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు 10 lakhs కంటే ఎక్కువ అంటే అది ఆబ్వియస్లీ అది సీరియస్ కండిషన్ అది. కానీ ఈ కండిషన్ అనేది పెట్టినారు వీళ్ళు. ఇక రూమ్ ఎంటైటిల్మెంట్ వచ్చేసి మనకు పిఆర్సి 2020 ప్రకారం గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 17 వరకు అంటే 43,490 బేసిక్ పే కంటే తక్కువ ఉన్న గ్రేడ్ పే స్కేల్స్లో ఉన్న వాళ్ళందరికీ షేరింగ్ ప్రైవేట్ రూమ్స్ అనేవి ఇస్తారు. దానికంటే 43,490 బేసిక్ పే కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకైతే ప్రైవేట్ రూమ్ అనేది అలాట్ చేస్తారని ఇక్కడ డిసైడ్ చేసినారు. ఇది పిఆర్సి 2020 ప్రకారము ఈ బేసిక్ పేస్ అనేవి. నెక్స్ట్ ఎంప్లాయీస్ కానీ పెన్షనర్స్ కానీ 1.5% ఆఫ్ బేసిక్ పే అనేది డిడక్షన్ ఉంటుంది. ఇది ఆల్రెడీ అందరికి తెలిసిన విషయమే. ఒకవేళ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు ఎంప్లాయీస్ అయితే ఒక్కరి నుంచి మాత్రమే డిడక్ట్ అవుతుంది. దీనికి ఈక్వలెంట్గా గవర్నమెంట్ కూడా మనకి 1.5% అనేది యాడ్ చేస్తుందని ఇస్తున్నారు. అయితే మనం నుంచి డిడక్ట్ అయ్యేదానికి ఒక సపరేట్ హెడ్ ఆఫ్ అకౌంట్ అనేది ఇచ్చినారు. దానికి ఆటోమేటిక్గా ట్రస్ట్కి వెళ్ళిపోతుంది. మరి గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్లో ఉన్న 1.5% ఎప్పుడు ఈహెచ్సిటీ ఫండ్కు వస్తుంది అనేది మనకి తెలియదు. వాళ్ళు పెండింగ్ బిల్స్ చాలా వరకు క్లియర్ చేయలేదు. మరి వాళ్ళు ఎంప్లాయీస్కి టైం టు టైం ఇస్తారా లేదా అనేది ఒకటి చూడాలి. ఇక వెల్నెస్ సెంటర్స్ విషయానికి వస్తే ప్రస్తుతం ఉన్న 12తో పాటు కొత్తగా 25 యాడ్ చేస్తామని చెప్తున్నారు. టోటల్ 37 అవుతాయి. ఇవి అక్రాస్ ద 33 డిస్ట్రిక్ట్స్ ఉంటాయని చెప్తున్నారు. ఇక దీనికోసం సపరేట్ వెబ్ పోర్టల్, మొబైల్ యాప్ ఇవన్నీ మెయింటైన్ చేస్తారు. దానికోసం సపరేట్ ఐటీ సెల్ అనేది ఉంటుంది. ఈ పేమెంట్ సంబంధించిన వాటన్నిటికీ సపరేట్ ఆడిట్ ఉంటుందని చెప్పారు. ఆడిట్ ఉంటుంది. నెక్స్ట్ మన ఎలిజిబిలిటీ కానీ హాస్పిటల్ గురించి కానీ ఏమైనా మనకి ఏమైనా డౌట్స్ ఉన్నా ఇంకేదున్నా కానీ ఒక కస్టమర్ కేర్ సర్వీస్ లాంటిది అనేది ఒకటి ఏర్పాటు చేస్తారు. దీని ద్వారా మనం ఎలిజిబిలిటీ మన నెట్వర్క్ హాస్పిటల్స్లో ఆ ప్రొసీజర్స్ ఉన్నాయా లేవా, కవర్ అవుతాయా లేవా, ఇలాంటి డౌట్స్ కానీ మన హెల్త్ కార్డ్స్కి సంబంధించిన డౌట్స్ కానీ, డిపెండెంట్స్ ఏమైనా డిలీషన్ ఏదైనా ఎన్ని కస్టమర్ సర్వీస్ లాగా అన్నమాట. ఇవన్నీ ఇందులో మనకు కవర్ అవుతాయి. హెల్త్ కార్డ్స్ ఎప్పటి నుండి ఇష్యూ చేస్తారని మాత్రం ఎక్కడ టైం బౌండ్ అనేది ఈ గైడ్లైన్స్లో అయితే ఇవ్వలేదు. మరి చూద్దాం దీనికి గవర్నమెంట్ ఎంత టైం తీసుకుంటుంది, ట్రస్ట్ ఎంత టైం తీసుకుంటుందని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.